నమస్తే రోహిత్. చాలా కూల్గా ప్లెజెంట్గా నమస్తే చెప్తున్నారన్న. మీరు చాలా వాయిలెంట్ కదా. ఏమ్రా తమ్ముడు బాగున్నావా అంటే ఏం చేయాలి? కొట్టాలనా, తిట్టాలనా? అట్లానే గాడిద గుర్రమైపోదు. గాడిద గాడిదనే అంటారు. కంటెంట్ లేని వాళ్ళు ఈ మధ్య కంటెంట్ ఉన్నట్టు కనపడుతున్నారు. సందర్భం బట్టి మారుతారేమో. మీరు మూసారు వెళ్ళన్నా. నేను జర్నలిస్ట్ లాగా నేను చూడ అన్న, ఫస్ట్ మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారన్న? ముఖేష్ గౌడ్ గారి రక్తంలో లాయల్టీ అనేది ఉంటుంది. కానీ మీ రక్తంలో మాత్రం లాయల్టీ లేదు. ఒకరి ఒపీనియన్ని నేను మార్చలేను. ఈ రోజుకి కూడా రేవంత్ అన్న అని ఎందుకంటా అంటే ఆయన ఏదో ముఖ్యమంత్రో లేకపోతే ఇంకేదో తోపో తురుమో అని కాదుడా. ఆయన ఏదో నాకు కట్టలు కట్టి ఆస్తులు ఇవ్వలేదు. ఆయన నాకు తండ్రి తర్వాత ఒక తండ్రి ప్లేస్లో చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి. నాకు అందరిలాగా బటవాజ్ మాటలు రాడు. ఏది ఉంటే అదే వస్తుంది. ముఖేష్ అన్న అంజనా ఉచ్చబోసినా కూడా మంటగా లేచేది. ఈ రోజు కూడా లేస్తుందప్ప. నాకు ఈడ పార్టీ కంటే ఎక్కువ మా నాన్న. నాకు నా తండ్రే దేవుడు. ఈ రోజు కూడా నా తండ్రే దేవుడు. ఇప్పుడు రేవంత్ అన్నకి విక్రమ్ అనేటోడు తమ్ముడు అని ఫీల్ అయ్యింది అనుకో, తెచ్చుకుంటాడు. మహేష్ గౌడ్ అనే వ్యక్తి మా అన్న కొడుకు అన్నాడు అనుకో, తెచ్చుకుంటాడు. దామోదర్ రావు నరసింహ నాకు అన్న కొడుకు, నా ఫ్యామిలీ మెంబర్ అని ఫీల్ అయ్యింది అనుకో, తెచ్చుకుంటాడు. కనీసం నువ్వు ఏ వ్యక్తినైతే అన్నా అని ఫీల్ అయినవో ఆ వ్యక్తిది స్టాచ్యూ 3 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్కి వచ్చి పెట్టాలనే ఆలోచన ఎవరికి రావాలి? ఇదే రేవంత్ రెడ్డి గారికి అప్పుడు మొత్తం అందరూ పార్టీ వాళ్ళు అందరు కలిసి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇదే ముఖేష్ గౌడ్ ఆయన ఇంట్లో డిన్నర్ పెట్టి అందరిని ఒకటి, అది కూడా ఇస్తాను మీకు కావాలంటే. పవర్ అంటే ఏదో 4 గన్మెన్లను పెట్టుకొని 10 కాన్వాయిలు వేసుకొని 2 రీళ్లు తీసుకుంటే పవర్ అనరు దాన్ని. యూఆర్ టూ స్మార్ట్ అన్న. స్మార్ట్ అయి ఉంటే నేను పొలిటీషియన్ అయిపోయాను ఇప్పటి వరకు. కాదు కాబట్టే ఇట్లున్నా. జైపాల్ రెడ్డి గారు ముఖేష్ గౌడ్ గారు చనిపోకముందు ఒక రోజు ముందు మాత్రమే చనిపోయారు. ఆయనకు రావాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చారు. మరి ముఖేష్ గౌడ్ గారు ఏమన్యాయం చేశారు? గౌడ్ అనా, బీసీ అనా? నీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కండువ కప్పుకొని చనిపోయినాక కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్న గురించే అడుగుతున్నా. నేను విక్రమ్ గౌడ్ గురించి అడుగుతలేను. అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇట్లా గిచ్చినట్టు లేపారు. ఆయన కూడా ఇట్లా ఇప్పుడు ఆయన ఏడవనుకున్నాను ఆయన గిచ్చి లేపడానికి. కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు కదన్న. ఏదో అయితే మతలబ్ ఈ మధ్య మంచి అండర్స్టాండింగ్ నడుస్తున్నట్టుంది నీకు రేవంత్ రెడ్డి గారి మధ్యలో. ఆయన దగ్గర ఒక ఆయన ఉంటాడు, ఆయన ముఖ్యమంత్రి కంటే పెద్దోడు, జైపాల్ రెడ్డి అని ఉంటాడు. గాడిదే కూడా సీఎం పక్కన ఉందనుకో, దానికి కూడా వాల్యూ పెరుగుతుంది. విక్రమ్ అన్న ఇంటూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తేనో పక్కనున్న కొన్ని గాడిదలు గుర్రాలను రాణిస్తారా బాగా? పార్క్ హయాత్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీపా దాస్ మున్షిని మీరు హయాత్లో కలిసినారా లేదా? అప్పుడు దీపా మున్షి మాట్లాడిన తర్వాత ఓకే అన్న తర్వాత 5 నిమిషాల గేమ్ చేంజ్ అయిపోయింది. ఎవరు మీ రావడానికి అడ్డుకో? అనిల్ కుమార్ యాదవ్ किस्मत का सबसे खूबसूरत आदत पता है क्या है? वो वक्त आने पे बदलती है. हमारा भी वक्त आएगा.